నెహ్రూ సైన్స్ సెంటర్లోని ధ్వనికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఇక్కడ ఉన్నాయి. చక్కగా ధ్వని తరంగాలు ఏ విధంగా ప్రయాణం చేస్తాయి, ముఖ్యంగా సంగీత సాధనాలలో వచ్చే ధ్వని ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని అక్కడ మనం చూడొచ్చు అనమాట. చక్కనటువంటి అంశాలు అక్కడ ప్రదర్శించారు. ముఖ్యంగా ముంబైలోని ఈ నెహ్రూ సైన్స్ సెంటర్లో దీనికోసం అయితే ఒక పూట కేటాయించవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది రెజొనెన్స్, అంటే మనం ఇచ్చేటటువంటి అంశాలు ఆధారంగా వాటి యొక్క ప్రతిధ్వని ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని చక్కగా చూపించడం జరిగింది. ఇది బాగుంది. ఎంత బాగుంది అంటే మనం ముందు ఇది ఒకటి ఫ్రీక్వెన్సీ మారినప్పుడల్లా దానికి అనుగుణంగా ప్రతిస్పందించేటటువంటి అంశాన్ని చూడొచ్చు. దీన్ని సింగింగ్ బెల్ అన్నారు. అంటే మనకి ఆ ధ్వని వచ్చేటటువంటి మార్గాన్ని ఒకసారి నడుస్తుంటే సౌండ్ భలే ఉంది కదా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు సౌండ్లో వచ్చే మార్పులు, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉండే మార్పులు, ఆ చక్రాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి మార్పులు మనం స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు అనమాట. అందరికీ కూడా చూపించాం. ఇది ఇంకా అద్భుతం అండి. సారీగా మా పాదాని సా, ఇప్పుడు నేను సా రి గా మా పా దా ని సా. ఇక మా దాసరి శ్రీని గారు సరిగా మా పదని సా స్లోగా నడుస్తున్నారు. బాగుంది కదండి. ఇక ఇవి గాలి ధ్వని స్తంభాలు అంటాం, మనం గాలి గొట్టాలు అంటాం. చూసారా, మనం గతంలో 10వ తరగతిలో మనం చదువుకునేటప్పుడు ఉండేవి ఇవన్నీ కూడా. ఈ ధ్వని స్తంభాలు వాటిని మనం కొలిచే విధానం చక్కగా చూపించడం జరిగింది. ఇది ఒక అద్భుతం. తర్వాత సుమారు నా ధ్వని 1 కిలోమీటర్ దూరంలో ఎంత బాగుంటుందో చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఆహా, ఇది మరింత ఆశ్చర్యకరం. నా యొక్క ధ్వని తీవ్రత ఏ విధంగా ఉందో అక్కడ డిస్ప్లే చూడండి. నేను మెల్లిగా మాట్లాడితే తక్కువ, గట్టిగా మాడితే అలా పైకి ఒకేసారి ఊవా 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 ఊవా. ఇక సముద్రంలో ఉండేటువంటి వివిధ సందర్భాలు మనం చూసాం. అరేబియా సముద్రం చూసాం కదండి, అందులో ఉండే ధ్వనులు ఏ విధంగా ఉంటాయనేదండి భలే చూపించారండి బాబు. ఇక్కడ అద్భుతం అన్నమాట. అదేవిధంగా వేరే రకాల సముద్రపు జీవులు, ఇది ఒక అద్భుతం. చాలా చక్కగా ఉంది ఇది, ఈ ప్రదర్శన కూడా. ఇక మనకి మానవుని యొక్క శరీరంలో ఉండేటువంటి చెవి ఏ విధంగా ఉన్నదో కూడా చూద్దాము ఒకసారి. ఇదే బాగుంది కదండి, భలే ఉంది ఈ అంశం, చక్కగా ఉంది, చూడడానికి కూడా బాగుంది.